నమస్తే, వెల్కమ్ టు హెచ్బిఎన్ టీవీ. పాలకాయ కొట్టి పనులను ప్రారంభించిన ములుగు మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణి కార్యక్రమంలో పాల్గొన్న మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఏటూరు నాగరం వ్యవసాయ మార్కెట్ యార్డు అభివృద్ధికి మంత్రి ప్రత్యేక కృషితో ములుగు నియోజకవర్గానికి మొత్తం 2,82,00,000 నిధులు మంజూరయ్యాయి. ఇందులో ఏటూరు నాగారానికి 2 కోట్లు, తాడ్వాయికి 82 లక్షలు కేటాయించడం విశేషం. ఇతర నియోజకవర్గాలకు కేవలం 1 కోటి మాత్రమే మంజూరైనప్పటికీ మంత్రి సీతక్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో ప్రత్యేకంగా మాట్లాడి అదనపు నిధులు సాధించడం ఆమె చిత్తశుద్ధికి నిదర్శనం. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిరుపయోగంగా మారిన వ్యవసాయ మార్కెట్ యార్డు రైతులకు ఎలాంటి ఉపయోగం లేకుండా ఉండేది. ముఖ్యంగా సీసీ రోడ్లు సరిగ్గా లేక వాహనాలు దిగుబడి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీంతో మార్కెట్ ను ఉపయోగించుకోవడం కూడా కష్టసాధ్యంగా మారింది. అయితే నేడు మంత్రి సీతక్క దూరదృష్టి, ప్రత్యేక చొరవతో మార్కెట్ యార్డుకు కొత్త రూపురేఖలు తీసుకురానున్నారు. రైతుల సంక్షేమమే లక్ష్యంగా వ్యవసాయ రంగ అభివృద్ధికి ఆమె పెద్దపీట వేస్తున్నారు. ఈ అభివృద్ధి పనులకు ములుగు మార్కెట్ కమిటీ చైర్మన్ కొబ్బరికాయలు కొట్టి శుభారంభం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేగ కళ్యాణి మాట్లాడుతూ, కొత్తగా నిర్మించబడే సౌకర్యాలతో రైతులు తమ పంటలను సురక్షితంగా నిల్వ చేసుకునే అవకాశం లభిస్తుంది. ఇది రైతులకు అన్ని విధాలా ఉపయోగపడుతుందని తెలిపారు. రైతు సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్న మంత్రి సీతక్క నాయకత్వంలో ములుగు నియోజకవర్గం అభివృద్ధి పథంలో ముందుకు దూసుకెళ్తుందని ములుగు మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణి అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా, బ్లాక్, మండల, గ్రామ నాయకులు, యువజన నాయకులు, ప్రజాప్రతినిధులు, అనుబంధ సంఘాల నాయకులు, మహిళా నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.